2024 మే నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూసుకుందాం. ఈ మీనరాశికి 3 గ్రహాలు బాగున్నాయి. బుధుడు, శుక్రుడు, రవి. మిగతా 5 గ్రహాలు బాగాలేవు. ఇది మధ్యస్థమైనటువంటి జాతకం. బుధుడు వల్ల వ్యాపారం బాగుంటుంది. శుక్రుడికి వల్ల భార్యాభర్తలకు అనుకూలత ఉంటుంది. రవి వల్ల ఉద్యోగం బాగుంటుంది. కానీ ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. బాకీలవాడు పీకు తింటారు. వచ్చిన డబ్బులు బాకీలు తీర్చడానికి సరిపోతుంది. తినటానికి తిండికి కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా తప్పనిసరిగా అన్ని గ్రహాలకి శాంతి చేయించుకోవడం చాలా అవసరం. ఇది కాక ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. తర్వాత జ్యోతి బ్రహ్మస్వరూపం అన్నారు. తెల్లవారుజామున లేచి స్నానం చేసి దేవుడి దగ్గర ఎవరైతే దీపారాధన చేస్తాడో, ఎవరైతే కనపడేటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తాడో, మరి కాలు కింద పెట్టకుండా ముందు భూమిని తాకి ఎవరైతే భూమికి నమస్కారం చేస్తాడో వాడికి అన్ని దోషాలు పోతాయి. దేవుడు మొహం చూడక్కర్లే, అరిచేతులు రెండు ఇట్లా పట్టుకొని కళ్ళు తెరిచి కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కర మూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం. చేతి చివరి భాగంలో లక్ష్మి, కరమధ్యే సరస్వతి, చేతి మధ్య భాగంలో సరస్వతి, చేతి మొదటి భాగంలో పార్వతి. కర ముగ్గురు అమ్మవారిని చూసి దండం పెట్టినట్లు. మరి భూమి తాకి సముద్ర వసనేతే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. భూదేవతకి చేత్తో తాకి, అమ్మా నీ మీద కాలు పెడుతున్నాను, నా తప్పులు క్షమించమని దండం పెట్టాలి. ఈ పని ప్రతివాడు చేయాలి. గ్రహస్థితి బాగున్నా చేయాలి, బాగుండకపోయినా చేయాలి. సూర్య నమస్కారాలు చేయాలి. అరిచేతులు చూసుకొని, అరిచేతుల్లోని నీ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని నమస్కారం చేసి, భూమి తాకి నమస్కారం చేసి, సూర్య నమస్కారాలు చేసి, ఇష్టదైవాన్ని పూజించి, తల్లిదండ్రులకి నమస్కారం చేసి, భార్యని గౌరవించి, గురువుని ఏ పని చేసేవాడు ఆ గురువుకి దండం పెట్టి ఎవడైతే ఉంటాడో వాడిని ఏ గ్రహాలు పీడించవు, ఏ గ్రహాలు బాధ పెట్టవు. జన్మనిచ్చిన తల్లిని వేధించి తల్లి చచ్చిపోయిన తర్వాత అయ్యో మా అమ్మని చూడలేదే అని బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. తండ్రి బతుకుండగా వృద్ధాశ్రమంలో చేర్పించి తండ్రి చచ్చిపోయింది కూడా తెలియకుండా తర్వాత తెలిసిన తర్వాత అయ్యో నేను ఎంత పాపం చేశాను అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాటన్నిటికంటే తల్లిదండ్రుల్ని పూజించడం, దేవుణ్ణి పూజించడం, కనపడే సూర్య భగవాన్ని పూజించడం, భూదేవతని పూజించడం, భార్యని ప్రేమగా చూడటం, భార్యని హీనంగా చూసినటువంటి వాడు అధమాధముడు. రాముడు అరణ్యవాసానికి వెళ్తూ కూడా మరి భార్యని ఇంట్లో వాళ్ళందరూ చూస్తారని చూడలే ఆయన. భార్య పక్కనే ఉంటాం, భార్య ఏ రోజుగా ఆ రోజు క్షేమ సమాచారాలు చూడటమే ఆయన ధ్యేయం. కాబట్టి భార్యని ఆయన వెంబడి పెట్టుకెళ్ళాడు. భర్తని వదిలిపెట్టకుండా భార్య ఉన్నది. కాబట్టి రాముడు దేవుడు ఎందుకైనాడంటే రాక్షసుల్ని సంహరించి దేవుడైనాడు, పితృవాక్య పరిపాలన చేసి దేవుడైనాడు, తమ్ముడిని ప్రేమించి రాజ్యాన్ని మంచి పరిపాలన చేసి ఎప్పుడు కూడా మంచి వాళ్లకు మేలు చేసే రాముడు దేవుడైనాడు. మానవుడు కూడా దేవుడు అవుతాడు. మానవుడే మహనీయుడు అని పాట రాశాడు. మానవుడు మహనీయుడు కావాలంటే తల్లిదండ్రుల్ని పూజించడం, భూదేవతని పూజించడం, ఇష్టదైవాన్ని పూజించడం, సూర్యుడికి నమస్కారం చేయటం, మంచి వాళ్ళతో సత్సంగం అంటారు. ప్రతి దేవాలయంలో కూడా ఈ సత్సంగం కావాలి. నలుగురు చేరి మంచివాళ్ళు చెప్పే మాటలు వినాలి. ఇప్పుడు నాబోటి వాళ్ళు యూట్యూబ్లో మొత్తుకుండే మాటలు గుళ్ళలో చెప్పుకుంటే అందరం బాగుపడతాం. ఇటువంటి సత్సంగాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో మీరు బాగుండటమే కాదు అందరూ బాగుండటానికి మీరు ఉపయోగపడతారు. స్వస్తి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం త్యాగేన భాగేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. గోవు బ్రాహ్మడు ఎప్పుడైతే సుఖంగా బతుకుతాడో, గోవు వృషభం ఎప్పుడైతే సుఖంగా ఉంటుందో అప్పుడు పంటలు బాగుంటాయి. బ్రాహ్మడు ఎప్పుడు మంచే చెబుతాడు కానీ చెడు మాత్రం చెప్పడు. చాలామంది నోట్లలో వింటున్నా, ఏదైనా పెళ్లి సమయంలో పంతులు గారు అని పిలుస్తాడు, వాడు కనపడినప్పుడు బేపనుడు వచ్చాడురా అంటారు. ఇట్లాంటి భాషలు చాలా ఉన్నాయి. ఎవరిని తేలిగ్గా మాట్లాడకూడదు. భార్యను అసలు మాట్లాడకూడదు. భార్య తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని వదులుకొని నువ్వే ఆధారంగా వచ్చింది. అటువంటి భార్యకి నువ్వు భర్త అంటే భరించేవాడు. తల్లిదండ్రుల్ని ప్రేమగా చూడాలి. ఎవరినైనా సరే తేడాగా చూడకూడదు. అందరితో మంచిగా జీవించడం చాలా అవసరం. స్వస్తి.